घर में घुस जा रहे घर में घुस जा रहे మీ దగ్గర డిఆర్ఏ డెప్యూటీ రికవరీ సర్టిఫికేట్ చూపెట్టన్నారు ఏం లేదు कुछ भी नहीं रहता अंकल ఐడెంటిటీ చూపెట్టు డిఆర్ఏ ఐడెంటిటీ కాదు ఫోటో मारो पांच फोटो मारो सबके पांच फोटो वीडियो में ఐడి లో तुम्हारी ఐడియా మాట డిఆర్ఏ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు రీకోరీ కదా రీకోరీకి మీరు ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళింది ఎన్ని నెలల ట్రైనింగ్ అయింది మీది 1 మంత్ ట్రైనింగ్ కాదు 120 డేస్ ట్రైనింగ్ అవుతుంది 3 నెలలు 1 మంత్ ట్రైనింగ్ కాదు అది ఉట్టిగా మీరు పోయినరు తిరిగినరు సర్టిఫికేట్ చూసారు అది ట్రైనింగ్ కాదు సో దానికి సర్టిఫికేట్ ఎవరు ఉంది మీరు రీకోడీకి ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్ అవడం ఇప్పుడు మీరు బైక్ నడిపిస్తూ రోడ్డు మీద పోయి లైసెన్స్ పేపర్లు ఇంటి దగ్గర పెట్టినట్టు నడుస్తారు ఐడి కార్డు అంటే 100 మంది పనిచేందురు 100 మంది దగ్గర ఐడెంటిటీ కార్డు ఉంటుంది 100 మంది దగ్గర రారు కదా ఇక్కడికి ఎవరు కావాలి ఎవరి పని వాడికి ఉండదు కదా అయితే మీ దగ్గర టీఆర్ఏ డెప్త్ రికవరీ సర్టిఫికేట్ ఉందా ఇప్పుడు ఇంతమంది మీరు ఇక్కడ వచ్చారు మీ దగ్గర హౌసింగ్ విజిటింగ్ లెటర్ ఉందా ఆర్బీఐ గైడ్ లైన్స్ మీరు ఫాలో చేస్తుండ్రా లేకుంటే దాదాగిరి కొండగిరి రౌడీజం చేస్తుండ్రా రికవరీ కదా టీఆర్ఏ ఇక్కడ మనకు గొడవ సొంత బ్యాంక్ ఉంది కదా ఆర్బీఐ గైడ్ లైన్స్ 1934 ఇగో ఇప్పుడు కలెక్టర్ సమాధానం ఇచ్చింది ఇప్పుడు జస్ట్ 2 నిమిషాల కింద కలెక్టర్ సమాధానం ఇచ్చిండు ఏమని ఎవ్వరు కూడా రికవరీకి పోయి ఇబ్బంది పెట్టొద్దని జస్ట్ ఇగో ఇప్పుడు వచ్చింది వాట్సాప్లో ఇగో ఉందా సర్టిఫికేట్ మీకు పెడతా కావాలంటే ఎవ్వడు కూడా డిఆర్ఏ లేనిది ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ అయితే కెమెరా తీసుకొని పోవాలా ఎట్లా అడగాల ఇప్పుడు నాకు అప్పు ఉంటే నా తప్ప నా పిల్లలకి చెప్పొద్దు నా పిల్లలకి చెప్పొద్దు నా పేరెంట్స్ చెప్పొద్దు నా ఫ్రెండ్ సర్కిల్ చెప్పొద్దు మీరు ఇంత ఇజ్జత్ తీసిన తర్వాత రేపు నా పైసలు కట్టగలుగుతాడా ఇప్పుడు ఇంత మందిలో దోస్తులు ఉన్నారు అడిగి 10,000 ఇస్తే ₹1,00,000 జమాయి మీరు ఇజ్జత్ తీసిన తర్వాత అడిగి పైసలు పుడతాయా ఎలా కడతాడు పైసలు ఎలా కట్ట సమాధానం ఉందా రావాలా ఒక్కటి రావాలా ప్రేమగా రావాలా అది కూడా వాడు ట్రైనింగ్ తీసుకుని ఉండాలా వాడికి ట్రైనింగ్ ఉండాలా టీఆర్ఎస్ సర్టిఫికేట్ ఉండాలంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ట్రైనింగ్ ఉన్నోడు ఎలా మాట్లాడాలా ఎలా సమాధానం చెయ్యాలా అన్నది మొత్తం ట్రైనింగ్ డిఆర్ఏ వితౌట్ ట్రైనింగ్ ఇన్న రీకోరీ కాదు నేను కూడా ఇప్పుడు ఒకటికి రీకోరీ అని కార్ రాసి ఇచ్చేస్తే నడవదు నేను సర్టిఫికేట్ కావాలి మనం ఇంత బండి నడిపిస్తే లైసెన్స్ కావాలా ఆర్సీ కావాలా ఇన్సూరెన్స్ కావాలా ఆయన ఉన్న 130 సంతకాలు పెట్టి మీకు ఇన్ని డాక్యుమెంట్స్ మీకు ఇచ్చిండ్రు మీరు వాళ్ళ పేపర్ ఇవ్వద్దా స్టేట్మెంట్ ఆయనకు లేనిది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఎంత కట్టిండు ఇప్పుడు అక్కడ డబ్బులు ఎక్కడికి పోయినా ఎలా తెలుస్తుంది మళ్ళీ ఆయన దగ్గర శాంక్షన్ లెటర్ లేనిది మీరు ఎంత శాంక్షన్ చేసి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఇది మీ బాధ్యత ఇది వాళ్ళది ఫండమెంటల్ రైట్ ఇది బాధ్యత శాంక్షన్ లెటర్ అడగేది అవసరం లేదు ఇంత నీకు శాంక్షన్ ఎంత రాబోయని మీరు నోటీస్ ఎట్లా ఇంటికి పంపిస్తారో శాంక్షన్ లెటర్తో పంపించాలా కస్టమర్కి శాంక్షన్ లెటర్ పంపించాలా ఇన్సూరెన్స్ పంపించాలా స్టేట్మెంట్ పంపించాలా మళ్ళీ అంటే ఏమంటారు మీకు అలా మోటివేట్ చేసిన జిరాక్స్లో పంపించాలని ఇది మీకు బాధ్యత వాళ్ళు అడిగేది అవసరం లేదు వాళ్ళకి తెలియని డాక్యుమెంట్స్ లేని మీరు ఎలా పెట్టుకుంటారు అన్ని డాక్యుమెంట్స్ ఏ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తారు 1934 గైడ్ లైన్స్ మీరు ఉల్లంఘన చేయగలరా ఆర్బీఐ గైడ్ లైన్స్ కి మీరు ఫాలో చేస్తున్నారా ఇంకా ఎన్ని చెప్పుకుంటా కూర్చుంటే మీకు సంజాయించాలంటే చెప్పాలంటే ఒక 3-4 గంటలు మీకు సంజాయించగలుగుతాను ఇగో మళ్ళీ ఒకటి చూపిస్తాను మీకు నేను ఆర్బీఐకి యాక్టింగ్ పెడితే మేము ఇచ్చింది ఎన్డీఎఫ్సీ కంపెనీకు ఏ లోను లేదు ఇగో చదవండి గ్యాంగ్ బనాగే ఇగో మేము ఇచ్చిన లోను మా దగ్గర ఏం సాక్షులు లేవు అని ఆర్బీఐ సమాధానం చెప్పింది ఇగో ఆర్బీఐ సమాధానం వచ్చింది మేము ఏ కంపెనీకి ఇచ్చింది కూడా మా దగ్గర సాక్ష్యం లేదు అంటే వీళ్ళకి ఇచ్చిన లోను మీరు ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది కూడా సాక్ష్యం లేదు అది ఆర్బీఐ చెప్తున్నది మీరు వచ్చి దాదాగిరి చేయడం ఇగో నేను ఒకటే మాట చెప్తున్నా మీరు మా వాళ్ళే ఈయనకు నేను ఇప్పటి నుంచి గుర్తుపట్టాయినకు ఈయన కలెక్షన్ కూడా చేయలేదు ఫైల్ చేస్తుంటే అప్పటి నుంచి గుర్తుపడతాయి మొత్తం తెలంగాణ ఉన్న బ్యాంకులకు నాకు పెద్ద పెద్ద ఆఫర్లు ఇచ్చారు నీకు పని ఒట్టి పెట్టేమని కానీ నేను ఒక మానవతని కాపాడుతూ నిలబడ్డా మీరు ఇచ్చే ప్రెషర్లో చాలా మంది చచ్చిపోతారు సూసైడ్ చేస్తారు పిచ్చోడైపోతారు నిజామాబాద్లో ఒక్కడు ఇలాగే మీ ఫైనాన్స్ వాళ్ళు ప్రెషర్ పెడితే పిచ్చోడైపోయి 3 సంవత్సరాలైంది మెంటల్ తీసుకున్నాడు 3 సంవత్సరాలైంది ఇప్పటిగా పతకలేడు వాడి ఇంటికి మీరు ప్రెషర్ పెడతారు
అడగండి ఇచ్చారు లెక్క ప్రకారం కాదు. ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి లోన్ తీసుకున్నారు. ఇప్పుడు పైసలు తీసుకున్నారు. భారతీయుల వాళ్ళు కూడా మీరు కానీ మేము కానీ ఎవ్వరు మోసం చేసేయడం మన లీగల్ లేదు. మన వాటర్ లోనే మోసం చేయాలా ముంచాలని లేదు. కానీ పరిస్థితులు బాగా లేక ఒకటే ఒక ఈఎంఐ ఇచ్చిన తర్వాత ఆయన ఎట్లా పైసలు కడుగుతారు. ఈడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్ సర్కిల్ లో పోయిన తర్వాత ఇజ్జత్ పోయిన తర్వాత పైసలు జాడికి వాడికి పైసలు పుట్టకుండా మీరు వాడికి ప్రెషర్ పెట్టిన తర్వాత వాడు ఎలా కడతారని మీరు నమ్ముతున్నారు. వాడు కట్టాడు కదా, ఇప్పుడు పైసలు జాడికి కడతాడు. ఇంత ఇజ్జత్ పోయిన తర్వాత పైసలు కడతాడా? పైసలు ముఖ్యమా ఇజ్జత్ ముఖ్యమా? మీరు ఇజ్జత్ చేసిన తర్వాత పైసలు ఎలా పెట్టాలి? ఇక అట్లా చెప్పండి. నో ప్రాబ్లం. సంతకాలు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ వచ్చి శాంక్షన్ లెటర్ ముందర పెట్టి ఎంత లోన్ శాంక్షన్ అయింది ఏమైంది చదవటం రాదు అది కూడా నేను మాట్లాడుతున్నాను. మీరు సంతకం పెట్టుకునేటప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ నుంచి ఒక్కొక్క వర్డ్స్ నీతో ఇలా ఇలా జరుగుతుందని అది చెప్పాలా? చెప్పలేదు. పేపర్లు ఉంటాయి, పేపర్లు చదువుతూ ఉంటాము, సంతకాలు పెట్టిస్తుంటాము. చెప్పలే అంటున్నా 10 లక్షల లోన్ శాంక్షన్ అయినట్టు దానికి కటింగ్స్ ఉంటాయి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, హౌస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సరే సరే అన్ని 10 లక్షలకి ఇప్పుడు నీకు లోన్ 10 లక్షలు చేసిన 9 లక్షలు నీ అకౌంట్ వేసి నువ్వు ఊపుకుంటావా? చెప్పలే అంటున్నావు. ఒక మాట చెప్పాలి. రూపీస్ అంటున్నావు. భారతదేశంలో 4 ఒక్క డిజిట్ నడుస్తుంది. ఒకటి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడిపించే నోటు నడుస్తుంది. ఇక్కడ 150 రూపాయలు ఉంటే చదువు బాజప్తా రాసిందన్నది. ఐఎమ్ ప్రామిస్ టు పే ద బేరియర్ ఆఫ్ సమ్ ఆఫ్ 500 రూపీస్ 200 రూపీస్ 50. ఇది పాంసారీ నోట్ ఎఫిడవిట్ కలెక్టర్ ఉంది, అది కూడా చూపిస్తా. అది నోటు. అది మీరు ఇచ్చేది రూపాయి మీద అగ్రిమెంట్ పెట్టుకున్నారు. నేను ఛాలెంజ్ చేస్తా. కోర్టుకు వస్తే కోర్టుకి నేను ఛాలెంజ్ చేస్తా. మీరు ఇచ్చింది అగ్రిమెంటే ఇల్లీగల్. మీరు చేసుకునే అగ్రిమెంటే ఇల్లీగల్. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, మొబైల్ కూడా చెప్తున్నా. మీరు రూపీస్ మీద అగ్రిమెంట్ చెప్పుకొని మీరు ఎట్లా నోట్ ఇస్తారు? మీరు మీకు రూపాయి గురించి తెలీదు. రూపాయి భారతదేశంలో ముందర పుట్టింది. వస్తు మార్పిడి ఉండే ఆదిలాబాద్ వస్తు తెలిసిన వాళ్ళకి లోన్. అరే భయ్ ఆడికి సంజాయించి ఇవ్వండి కదా, సంతకాలు పెట్టుకొని. आदमी झूठ भी बोल सकता है ना, तो बोला ना, झूठ वाला तो नहीं पकड़ा जाता क्या? अब मैं तुम्हारा पूछ रहा हूँ डीआरए का है, बोल दिया तो नहीं बोला। मैं तुम्हारा बोल रहा हूँ डीआरए का है. तुम्हारे पास 5-7 आदमी है, तुम एक डीआरए नहीं है तो रिकवरी कैसा मानना तुम्हारे को? डीआरए पकड़ के स्वीकार करना। डीआरए है तो रिकवरी है, नहीं तो रिकवरी नहीं है. आप बोल रहे हो डीआरए होना पकड़ के और हाउसिंग रिसीट भी होना. नहीं एक मिनट, हाउसिंग हमको అగ్రిమెంట్ సంతకాలు పెట్టుకున్నారు. రూపాయి వేరు 0.777 మిల్లీగ్రామ్ గోల్డ్. భారతదేశంలో ఉన్న రూపాయి వేరు, నోటు వేరు. ఇది నోట్ ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. ఆర్బీఐ ఇస్తేనే మీ దగ్గర నడుస్తుంది. భారతదేశంలో 35 లక్షల వేల కోట్ల రూపాయలు ప్రింట్ ఉన్నాయి. మీ ఫైనాన్స్ కంపెనీలు అందరూ కలిసి 275 లక్షల వేల కోట్ల అప్పు ఇచ్చారు భారతీయులకు. అది లేని డబ్బు సృష్టిస్తారు. అది డిఆర్ఏ ఉండాలా మాకు? డిఆర్ఏ లేనిది ఇంకొకసారి ఇప్పుడు చెప్తున్నా, డిఆర్ఏ లేనిది, హౌసింగ్ విజిట్ లెటర్ లేనిది రావద్దు. వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇప్పుడు ఒక నిమిషం ఉన్నాడు, మంచిది. వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారు, వాళ్ళ డాడీకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, మా భార్యకి మన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంతమంది మీరొచ్చి ప్రెషర్ పెడితే మన చేసుకుంటే అలా ప్రాణాలు పోతే ఎవరు చుమ్మేదారు? భయ ముసలోళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ అమ్మ నాన్న ముసలు ఉన్నారు. నేను వచ్చి ప్రెషర్ పెట్టిన అనుకోరి వాళ్ళు ఏమైనా టెన్షన్. ఎవరైనా కానీ కొడుకు గురించి, మన పెంచిన పిల్లల గురించి ఒక డిప్రెషన్ లో ఉంటారు. మీరు వచ్చి ప్రెషర్ పెడితే వాళ్ళ ఇంట్లో ప్రెషర్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకు ఏమైనా జరుగుతాయి. ఎలా ఉంటే పైసలు ఈఎంఐ కట్టుతాడు. అదే మీరు ప్రెషర్ పెట్టిన అనుకోని తీసుకుపోయి హాస్పిటల్లో కట్టేస్తాడు. మీకు ఈఎంఐ అడిగి కడతాడు. ప్రెషర్ పెట్టద్దు, లీగల్ గా కార్యవాయి చేయాలా, లీగల్ ప్రాసెస్ చేయాలా. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీ బ్యాంకులో ఎంత మంది ఉన్నారో అందరికి 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేయాలా. మీరు ఎంత లీగల్ మీ లీగల్ ప్రాసెస్ చేయండి. ఇంకా అదే మాట్లాడుతున్నారు మీరు, ఇంకా అదే పైసలు ఏమంటున్నారు? డాక్యుమెంట్ ఇంకా మీది ఎలా బాధ్యత, మీరెందుకు బాధ్యత నిభాయించలేదు? హార్డ్ కాపీస్ వస్తాయి సార్. అరే లేవంటుండు కదా, రాలే
రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి సార్ ఒక్క 130 సంతకాలు రాసేసి వాడి జీవితం మొత్తం గిరిగి పెట్టిండు. ఇప్పుడు ఉన్న కిడ్నీలు ప్రాబ్లం అది కూడా రాసిమంటారా? మళ్ళా అడగరు, అన్ని రాపించుకున్నారు. ఇంకా రిక్వెస్ట్ లెటర్ పెట్టాడు ఏంది? మీది ఇచ్చే బాధ్యత తప్పి మీరు ఇంకా రిక్వెస్ట్ లెటర్ పెట్టాలంటే ఏమన్నమాట? మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ ని ఫాలో చెయ్యకొచ్చిండ్రు. ఇప్పుడు చెప్తున్నా, ఒక్కరి దగ్గర మీ డిఆర్ ఉంటే చెప్పండి, లేకపోతే మీ మీద కేసు పెడతా. మీ మీద కేసు పెడతా. మేనేజర్ కూడా కాదు, ఓనర్ కూడా రాలేడు. విత్ డిఆర్ఏ డెప్త్ రికవరీ సర్టిఫికేట్ లేని మీ బ్యాంక్ ఓనర్ కూడా ఇక్కడ రాలేడు. ఓలా రూల్స్ అలాగ ఉన్నాయి. మరి 5-6 వస్తున్నారు, మీ దగ్గర సర్టిఫికేట్ లేని ఎట్లా వస్తున్నారు? చేయండి. ఎన్ని రోజులు ఏంటి బాధ? ఎందుకు మీకెందుకు బాధ, మాకెందుకు బాధ? మీరు ఇబ్బంది పెట్టకపోతే మాకెందుకు ఇబ్బంది పడుతుంది? రోల్ కూడా రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారమే లేదు. మనం పిలిచి ఉద్దేశం లేదు. వాళ్ళ అవసరంతో మన దగ్గరికి వస్తే మనం లోన్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం చేద్దాం. సరే చేయండి, రైట్, ఓకే. కానీ ఇక్కడ మనం ఇంకొకసారి వచ్చేటప్పుడు హౌస్ విజిట్ చూపెట్టండి సార్, చూపెట్టేస్తాం సార్. నెక్స్ట్ ఈ 4 పేపర్లు ఇచ్చిందాక ఈఎంఐ కట్టాడు. ఈ 4 పేపర్లు ఇచ్చిందాక ఇద్దరు బతాదారా వీడియో. जय हिंद, जय भारत साथियों। आज कौन सा फाइनेंस तुम्हारा? मुथूट फाइनेंस के लोग 7-8 आदमी आए यहाँ पे, आके इलीगल रिकवरी के वास्ते आए। आज मैं मोहम्मद नईम, नोबल इंडिया ग्लोबल ट्रस्ट और किसान मजदूर जागृति मंच तेलंगाना का प्रेसिडेंट, आज इनके सामने ठहर के इनको कुछ सवाल करा। मैं डीआरए पूछा, हाउस विजिटिंग लेटर पूछा, आइडेंटिटी कार्ड पूछा। ये लोग खाली आइडेंटिटी कार्ड बता रहे, डीआरए नहीं बता रहे और डेप्थ रिकवरी सर्टिफिकेट नहीं बता रहे। तो इन्होंने इलीगल काम कर रहे। मैं ये डंकी की चोट पे बोलूं, अगर आइंदा काम करना है तो लीगल तरीके से करो, आरबीआई गाइडलाइंस को फॉलो करो और सुप्रीम कोर्ट और हाई कोर्ट के जो जजेस है उसको फॉलो करके काम करो बोल के मैं मेरा की वीडियो बना रहा हूं। जय हिंद, जय भारत। वो पेपर लेने के बाद ही EMI बनना है, जब तक EMI